20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఈ 5 ఏళ్ల జర్నీలో బాహుబలి ప్రభాస్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రభాస్ అనేవాడు లైక్ ఈజ్ డార్లింగ్ యాక్చువల్లీ. అతను ఫ్యాన్స్ భలే పెట్టారు అతని పేరు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్. సో అతనితో ఇట్ వాస్ బీన్ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు కూడా లైక్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాస్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్. సో రెండు క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానివ్వండి, లైక్ శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ హాస్ షోన్. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్. సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము, లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడము, సో మెనీ థింగ్స్ ఆ వార్ ప్రాక్టీస్ చేయడము. సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ వాట్ ఈజ్ టుడే అండి. అంటే బాహుబలి తర్వాత ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నౌ. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దట్ హీ హెస్ బికమ్. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అదర్ దెన్ అంటే మరి ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు మినహాయిస్తే ఛత్రపతి అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అప్పట్లో ఒక బిగ్గెస్ట్గా, అందులో కూడా మీ విజువల్స్ ఒక విజువల్ ఉంటుంది సార్, ఒక్క అడుగు అని మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు? టెక్నికల్గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు? అంటే ఎలా అంటే లైక్ అదే నేను చెప్పాను కదండి, లైక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో డైరెక్టర్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని. సో లైక్ అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్ అంటే లైక్ ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అప్పుడు ఏం తీస్తున్నాం, సాంగా, డాన్సా, ఫైటా, ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి. సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు అస్. సో ప్రస్తుతం ఏంటంటే లైక్ వీ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి ఇప్పుడు లైక్. సో అప్పుడు ఏంటంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అంటే దట్ వాజ్ ఆల్వేస్. అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా సో వాట్ ఎవర్ మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు, దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. అంటే ఒక్కోసారి ఏమైందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది, మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి లైక్ మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి, వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి, దాన్ని కన్వే అవుతుందా లేదా, అది కన్వే అయింది అనుకోండి సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి. ఎందుకంటే లైక్ మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి. ఓకే, అంటే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే మగధీర కానీ, నెక్స్ట్ బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్సా అని అనిపిస్తుంటాయి సార్. కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ, క్లైమాక్స్ షాట్ కానీ ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ ఫోటోగ్రఫీ అనేది. సో ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్? ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టూల్ అనండి. లైక్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దెర్ ఈజ్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వెన్ ఎవర్ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి. అంటే నాబ్ అని ఉందండి, అమెరికాలో షో జరుగుతుంది. లైక్ అంటే కొత్త లేటెస్ట్ టెక్నిక్స్, టెక్నాలజీ లేకుంటే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు. సో దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది. సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ ద టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ హూ విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు, దాంట్లో ఏం లాభము అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే వీ విల్ బి అప్డేటెడ్ అండి. అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి. ఏదైనా కొత్తది రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ జనరేషన్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్. ఆ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి మనకి.
మనకు తెలుసుకోవాలి, ఇంకా బెటర్గా మన వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్, వీ విల్ ఫైండ్ రిసోర్సెస్. సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము, ఏదైనా చదవాలంటే చదివేస్తాము. సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ క్యూరియాసిటీ. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఎవర్ నాలెడ్జ్. అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను, లైక్ ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ. సో అలా దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి. ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేసినా ఈగ అనేది చాలా ఛాలెంజింగ్ మూవీ సార్. ఈగ సినిమా అనేది. సో ఆ సినిమాకి మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఎలా ఉన్నాయి? అంటే ఆ సినిమా వర్క్కి డెఫినెట్గా నేను ఆస్కార్ వరకు కూడా తీసుకెళ్ళి ఉంటే వచ్చేదేమో అనిపించింది నాకు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావాలి. సో ఆ సినిమాకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమిటి, దానికి వచ్చిన అప్రిషియేషన్స్ మీరు సాటిస్ఫై ఉన్నారు? అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ దాంట్లో ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో లొకేషన్లో ఉండడు. అవును. సో తర్వాత ఇప్పుడు గ్రాఫిక్స్లో కూడా పెట్టాలి. సో లేని మనిషిని లైక్ మనిషి కాదండి, లేని ఈగ. యాక్చువల్లీ మనిషి అంటే ఇంత పెద్ద ఉంటాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈగ అన్నది లైక్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్, అది ఎక్కడుందో కూడా ఎత్తుక్కొని చూడాలి యాక్చువల్లీ. సో అది షూట్ చేసేటప్పుడు యాక్టర్తో కోఆర్డినేషన్ కానీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈగా ఉంది అంటే లైక్ యాక్టర్ అక్కడ చూస్తున్నాడు. సో లైక్ మనం ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు యాక్టర్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈగా మూమెంట్ ఏంటి. సో అక్కడ సో ఇట్ వాజ్ లైక్ ఒక డాన్స్ కొరియోగ్రఫీ లాగా లైక్ యాక్టర్స్తో కోఆర్డినేషన్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ వాజ్ అంటే మనుషులు ఈగా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కనిపిస్తారు. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఈగ అనేది లైక్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. సో మనిషి అది ఈగ ఒకటి, దాంట్లో ఈగ బర్త్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. సో అది పుట్టినప్పుడు అది మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది, సో అది ఆన్ స్క్రీన్ ఎలా చూపించాలి. సో మనకు రెఫరెన్సెస్ కూడా లేవండి. సో లైక్ సో ద క్లోజెస్ట్ రెఫరెన్స్ వీ హ్యాడ్ వర్ కొన్ని హాలీవుడ్ సినిమాలో యానిమేషన్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయండి. అంటే లైక్ బగ్స్ లైఫ్ అని అలాంటి కొన్ని సినిమా ఉన్నాయి. సో అది కొద్దిగా రెఫరెన్స్ లాగా ఉందండి. బట్ దట్ ఈస్ ఆల్సో సో అంటే నథింగ్ క్లోజ్ టు వాట్ వీ హ్యావ్ డన్. సో గెట్టింగ్ ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని చూపించడం అన్నది వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఆ సినిమాకి? అవార్డు అంటే నేను జనరలీ ఏంటంటే వర్క్ చేసిన తర్వాత లైక్ వెన్ పీపుల్ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండి. అవార్డ్స్ వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. రాకుంటే ఓకే లైక్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ బెంచ్ మార్క్ అండి. అంటే మన వర్క్ 100% చేసాము. సో అవార్డ్స్ వచ్చాయంటే ఓకే లైక్ ఇఫ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. రాలేదంటే ఓకే లైక్ ఓకే నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ అన్న ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటానండి. ఓకే సార్, ఎక్కడ ఒక చదివాను అంటే సినిమాటోగ్రఫీలో టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి అనేది. అంటే ఒక హీరో డబుల్ రోల్ చేయాలి. కానీ అంటే ఒక ప్రముఖ దర్శకుడే సార్, అతని పేరు పెట్ట ఒక ప్రముఖ దర్శకుడు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఇచ్చాడు అంతకుముందు ఆయన. ఒక హీరో, ఇద్దరు హీరోలు ఒకే హీరో డ్యూయల్ రోల్ అనమాట. సో ఒక అతను పెద్ద అతను, ఒక చిన్నతను. సో పెద్దోడి కంటే చిన్నోడు ఒక 4 అంగుళాలు ఎత్తు ఉండటం చూపించాలి సార్. దానికి డైరెక్టర్ మనం ఒక హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ పిలిపిస్తాము, మనం అలా వర్క్ చేద్దాం అన్న. అప్పుడు దాసనారాయణ గారితో జరిగిన డిస్కషన్ అనేది అంటే ఎక్కడో చదివాను. దాసనారాయణ ఎందుకు అలా పెద్దతని కంటే చిన్నతనికి ఒక 4 అంగుళాలు షూ పెంచేసి వేస్తే సరిపోతుంది కదా అని. సో మామూలుగా ఇది టెక్నికల్గా ఏంటంటే టెక్నికల్గా ఆలోచిస్తే మామూలుగా చిన్నగా ఉన్న వాళ్ళని పెద్దగా చూపించడం, పెద్దగా ఉన్న ఇలాంటిది ఏమైనా సినిమాటోగ్రఫీలో మ్యాజిక్లు ఉంటాయి సార్ ఇలాంటివి? డెఫినెట్లీ అంటే లైక్ ఈ పర్స్పెక్టివ్స్ మీద డిఫరెన్స్ ఉంటుందండి. సో అది అంటే అదే అండి లైక్ మీ పర్పస్ అది అలాంటి చూపించాలనుకుంటే లైక్ మనం డెఫినెట్లీ లైక్ వీ హ్యావ్ టు వర్క్ అండ్ ఇలాంటి చిన్న టెక్నిక్లు మీరు చెప్పినట్టు షూ హైట్ చేయడము, లేకుంటే లైక్ సో లావుగా చూపించాలంటే మేబీ లైక్ కాస్ట్యూమ్స్లో వర్క్ చేయడము. సో సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, హెయిర్ స్టైల్ వర్క్ చేయడము. సో సో మెనీ ఫ్యాక్టర్స్ అదే. సో అలాంటివన్నీ యూజ్ చేసి వీ కెన్ అచీవ్ ఇట్ అండి. కానీ ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం షూటింగ్ లొకేషన్లో కాకుండా షూటింగ్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండి. అంటే వీ హ్యావ్ టు సార్ట్ ది థింగ్స్ అవుట్. సో అది మన షూటింగ్ ముందు మనం అచీవ్ చేసుకొని కొన్ని టెస్ట్ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అండి. అండ్ సినిమాటోగ్రఫీలో దే ఆర్ సో మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఓకే సార్, రీసెంట్గా మన 8 వసంతాలు అనే సినిమా కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సార్. యాక్చువల్గా ఆయన ప్రెస్ మీట్లో ఈ సినిమా నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది, అక్కడ క్వాలిటీ బాగుంటుంది, మీరు అందులో చూడండి క్వాలిటీ బాగుంటుందని కామెంట్ చేశాడు. సార్ అదేంటి మీరు అలా కామెంట్ చేయడం ఏంటి ఇట్లా అంటే, అతను చెప్పిన రీజన్ ఏంటంటే
ఇప్పుడు మనకున్న ఇండియన్ స్క్రీన్స్‌లో సింగిల్ స్క్రీన్స్ చాలా విడ్త్ అనేది, హైట్ అనేది చాలా తక్కువ హైట్‌లో ఉన్నాయి. యాక్చువల్‌గా ఏందంటే మన టెక్నిక్ అంటే మేము చేసిన విజువల్స్ పర్ఫెక్ట్‌గా చూయించాలంటే అవి అప్‌డేట్ వర్షన్ రావాలి. హాలీవుడ్‌లో కూడా ఇలాంటిదొకటి ఒక చిన్న జరుగుతుంది హాలీవుడ్‌లో ఇది మార్చటానికి అని చెప్పాడు సార్. నిజంగా అలాంటిది ఉందా సార్? అలా మీకేమైనా ఐడియా ఉందా అలాంటి? అంటే ఫార్మాట్స్ మీరు చెప్పేది హైట్ అంటే ఫార్మాట్స్ అండి. అంటే ఫార్మాట్స్ అంటే లైక్ మనం ఇప్పుడు సినిమా స్కోప్ షూట్ చేస్తాము, స్క్వేర్ ఫార్మాట్ అది డిఫరెంట్ అండి. అంటే స్టోరీ టెల్లింగ్‌లో అది మనం ముందే డిసైడ్ చేస్తామండి. సో అది మీరు థియేటర్‌లో రిలీజ్ చేసేటప్పుడు థియేటర్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయాలండి. సో అంటే ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ హి టోల్డ్. సో లైక్ సో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే లైక్ ఒక ఫుల్ స్క్రీన్ వస్తది. సో అది మనము స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి దాని మీద ఉంటుందండి. సో ఇఫ్ మీరు స్టోరీని స్క్వేర్ ఫార్మాట్‌లో ప్రజెంట్ చేయాలంటే అది థియేటర్‌లో కూడా చేయొచ్చండి. సో అది మీరు ఓన్లీ ఆ ఫార్మాట్ ఓన్లీ టీవీలోనే వస్తుందంటే ఐ డోంట్ అగ్రీ అండి. అంటే అది ఆ ఫార్మాట్ మీరు థియేటర్లో కావాలంటే కూడా చూపించండి. బికాజ్ లైక్ చాలా సినిమాలు స్క్వేర్ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తారు థియేటర్లో. సో ఇట్ ఈస్ లైక్ హౌ యూ వాంట్ టు ప్రజెంట్ ఇట్, దాన్ని బట్టి ఉంటుంది. క్వాలిటీ పరంగా చూస్తే ఏంటంటే లైక్ ఇప్పుడు మన దగ్గర థియేటర్స్ దేర్ ఆర్ సమ్ థియేటర్స్ విచ్ హ్యావ్ ఎక్సెప్షనల్లీ గుడ్ క్వాలిటీ అండి. సో సమ్ థియేటర్స్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ. సింగిల్ స్క్రీన్స్ గురించి చెప్పాడు. సో అదే ఆ థియేటర్లో ప్రొజెక్షన్ క్వాలిటీ బాగుంటుందండి. సో లైక్ నెట్ఫ్లిక్స్లో ప్రొజెక్ట్ చేసినా కూడా మీరు ఏ టీవీలో చూస్తున్నారని దాన్ని బట్టి ఉంటుందండి. ఇఫ్ యూ సీన్ గుడ్ టీవీ క్వాలిటీ ఉంటుంది. సో మీరు అంత బాగాలేదు టీవీ అంటే సో అదే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. బట్ ఒకటి హెచ్డి అని క్వాలిటీ ఉందండి. సో లైక్ వన్స్ యూ డూ యువర్ గ్రేడింగ్, మీ సినిమాని హెచ్డి క్వాలిటీలో మీరు ప్రింట్ తీయగలిగితే దట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఇది నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైక్ స్ట్రీమ్ అయినప్పుడు ద క్వాలిటీ విల్ బి బెటర్. ఎందుకంటే టీవీలో కాంట్రాస్ట్ రేషియో చాలా బాగుంటుందండి. బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఆర్ లైక్ దట్ కాంట్రాస్ట్ రేషియో బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ ఈజ్ వెరీ హై. సో మధ్యలో కలర్స్ అన్నీ కనిపిస్తాయి. అది ఆన్ స్క్రీన్లో కొద్దిగా కనిపించలేదండి. బట్ మేము లైక్ స్క్రీన్లో దే ఇస్ సంథింగ్ కాల్డ్ డాల్బీ విజన్ అనే ఒక స్క్రీన్ ఉందంటే ఇండియాలో మొన్నే పూణేలో ఫస్ట్ టైం థియేటర్ ఓపెన్ చేశారు.